దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారా? మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదువుకొని పరిశీలన చేద్దాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో దేవుడు వ్రాయించినటువంటి భక్తుల జీవితాలు మనకు ఎందుకు, ఆ భక్తుల జీవితాల్లో మనం ఏమి చూడాలి, ఏమి నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, దేవుడు ఆ భక్తుల జీవితాల్లో నుంచి మనకు బుద్ధి నేర్పించాలని, పాఠం నేర్పించాలని, ఆ భక్తుల జీవితాలు మనకు మాదిరికరంగా ఉంచి వారిలాగా మనం కూడా ప్రవర్తించాలని, వారిలాగా మనం కూడా మారాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. అయితే భక్తుల యొక్క జీవితాన్ని మనం ఏ విధంగా పరిశీలించాలి, ఏ విధంగా బుద్ధి తెచ్చుకోవడానికి పరిశీలించాలంటే, బైబిల్లో దేవుడు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతోమంది భక్తులు ఉన్నారు, వ్రాయించాడు దేవుడు. ఆదాము నుంచి, హవ్వల నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు కూడా. అయితే వీరి జీవితాలను మనం ఏ విధంగా చూడాలి, వీరి జీవితాలను మనం ఏ విధంగా తెలుసుకోవాలి, దేవుడు వాళ్ళ జీవితాల్లో చూసినటువంటి కోణం ఏంటో అది తెలుసుకోవాలి. ప్రేమ, దేవుడు వాళ్ళ జీవితాల్లో గుర్తించినటువంటి విషయం ఏంటో అది తెలుసుకోవాలి. దేవుడు వాళ్ళ జీవితాలు మన ముందుకు తెచ్చి, ఆయన ఏ ఉద్దేశంతో వాళ్ళ జీవితాలు మనకు ముందుకు తెచ్చి, ఆ తెచ్చిన ఉద్దేశం మనం ఏం నేర్చుకొని ఆ ఉద్దేశాన్ని మనం కూడా కలిగి ఉండాలన్నది తెలుసుకోవడం అన్నది ముఖ్యం. ఒకసారి ఆలోచన చేద్దాం. కొద్దిమంది భక్తుల గురించి చూద్దాం. బైబిల్లో ఎంతోమంది ఉన్నారు, మనకు అర్థం కావడానికి, నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అబ్రహామును తీసుకుంటే, అబ్రహాము విషయంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. రోమా 4వ అధ్యాయం 12-17 లోపల ఉంది. ఈ అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని దేవుడు అబ్రహాము గురించి వ్రాయించాడు. చూసారా, అబ్రహామును విషయంలో దేవుడు గుర్తించింది ఏంటంటే, అబ్రహాము మంచి విశ్వాసి, అందరికంటే కూడా గొప్ప విశ్వాసి. అందుకే తండ్రిగా అతన్ని నియమించాడు. అంటే దేవుడు అబ్రహాములో విశ్వాసము అనే విషయాన్ని అబ్రహాం ద్వారా మనకు చూపించాలనుకుంటున్నాడు. అదొకటి. తర్వాత మోషే జీవితాన్ని మనం గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు. సరే, దేవుని ఇల్లు అంటే దేవుని ప్రజలు, ఇజ్రాయేలీలు లేదా మనము. ప్రేమ దేవుని పెట్టారా, దేవుని యొక్క ప్రజల విషయంలో మోషే నమ్మకంగా ఉన్నాడు. ఐగుప్తు నుంచి నమ్మకంగా నడిపించాడు. దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో, దేవుని పనిలో. కాబట్టి మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంటే ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని నమ్మకంగా చేసేటటువంటి క్యారెక్టర్ మోషేలో నుంచి మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. అలా మోషేలా నమ్మకంగా పనిచేసేవారుగా ఉండాలన్నది మోషే జీవితంలో వచ్చి మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం. అలాగే దావీదును కానీ గమనిస్తే మనము అపోస్తుల కార్యము 13:22లో ఉంటుంది. దేవుని యొక్క ఇష్టానుసారుడైన మనుషుడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడని దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అంటే దావీదు యొక్క జీవితంలో దేవుడు మనకు తెలియజేయాలనుకున్న కోణం ఏంటంటే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి భక్తిపరుడు దావీదు. అలా మనం కూడా దావీదు వలె దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళమై ఉండాలని దావీదు యొక్క జీవితాన్ని మనకి దేవుడు వ్రాయించాడు. అలాగే 4వదిగా అపోస్తలుడైన పౌలు గురించి మనం ఆలోచిస్తే, తను చేసిన సేవ, పౌలు గారు చేసినటువంటి సేవ ఎంతో గొప్పది. కాబట్టి అపోస్తల కార్యము 9:15లో యేసు ప్రభువు పౌలుని ఎన్నుకుంటూ, ఆ ఎన్నుకునే విధానంలో ఒక మాట అంటాడు. ఇతడు నేను ఏర్పరచుకొనిన నా సాధనమై ఉన్నాడు అంటాడు. సాధనం అంటే ఏంటి?
ఒక వస్తువు లాంటిది అనమాట. చూసారా, ఆ వస్తువుకి అలసట ఉండదు, ఆ వస్తువు కాదనదు. మనం ఏం చెబితే ఆ వస్తువు పని చేస్తుంది. అంటే అలాంటి కాదనకుండా పనిచేసే వస్తువు లాంటి వాడు అనమాట పౌలు గారు, అపోస్తలుడు. అలా మనం కూడా దేవుడు చెప్పిన పనిని కాదనకుండా చేసే పౌలులాగా ఉండాలని, ఒక వస్తువులాగా యజమాని ఎట్లాగైతే వాడుకుంటాడో ఒక వస్తువును, ఆ వస్తువు ఇంకేమనదు. యజమాని ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. అలా అనమాట. ఇక సొంత నిర్ణయం, సొంత పెత్తనం అంటే ఉండదు. అలాగా పౌలు దేవుని యొక్క మాట కూర్చోమంటే కూర్చున్నాడు, నించోమంటే నించున్నాడు. అలా సాధనం వల్లే, ఒక వస్తువు వల్లే పౌలు గారు బతికారు. కాబట్టి ఆ పౌలు గారి జీవితంలోంచి మనకు కూడా దేవుడు అలాగా ఒక సాధనం వల్లే, ఒక వస్తువు వల్లే మనం కూడా పనిచేయాలన్నది ఆయన ఒక ఉద్దేశం ఉంది. ఇలా మనం గమనించుకుంటూ పోతే ఆదాము కాడి నుంచి చివరి వరకు కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న భక్తుల జీవితాల్లో దేవుడు ఏదో ఒక విషయం మనకు నేర్పించాలనుకుంటాడు. ఆ భక్తుల జీవితాల్లోంచి ఏదో ఒక విషయం మనకు తెలియచేసి అలాగా ఉండాలని, అలా ప్రవర్తించాలని, వాళ్ళని మాదిరిగా తీసుకోవాలని దేవుడు అందుకే మనకు వారి జీవితాలను పరిచయం చేశాడు. ప్రార్థించాడు. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మాకు బుద్ధి కలగడానికి, భక్తుల జీవితాల్లోంచి నాయన మేము నేర్చుకోవడానికి, వారిలో ఏ గొప్పతనం అయితే ఉందో ఆ గొప్పతనం మేము కూడా కలిగి ఉండడానికి మాకు భక్తుల జీవితాన్ని మా ముందు పెట్టావు. నన్ను బట్టి స్తుతిస్తున్నాం. ఎంతో గొప్ప దేవుడవు, మహోన్నతుడు. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో అందరూ కూడా ఇదిగో భక్తుల జీవితాన్ని ఈ విధంగా పరిశీలించి తెలుసుకొని నేను నీ చిత్తం వారిలోనైనా మేము కూడా ప్రభు పాటించేవారుగా ఉండడానికి కృప చూపించమని, అన్ని విషయాల్లో సాయం చేయమని క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.